అరే మన రామా అన్నయ్య. రామ ఇప్పుడు మన రామాలా రాలేదు శివరాం, అధికారి హోదాలో వచ్చింది. ఎంత హుందాగా ఉందో చూడన్నయ్య. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. కూర్చో అమ్మా, కూర్చో. అర్చనలు అభిషేకాలు జరగాల్సిన గుళ్ళో దొంగతనం జరిగింది. గర్భగుడిలో అమ్మవారికి అలంకరించిన నగల్నే దొంగతనం చేశారు. నగలు దొంగతనం జరిగిందని మీరెప్పుడు చూశారు? ఏం జరిగింది వివరంగా చెప్పండి. నేను రాత్రి ఆఖరహారతిచ్చి గుడికి తాళం వేసుకుని వెళ్ళిపోయానమ్మా. ఉదయం వచ్చి అభిషేకం చేద్దామని కోనేటి నుంచి నీళ్లు తెచ్చి చూశాను. ద్వారాలు తెరిచే ఉన్నాయి. లోపలికెళ్ళి చూస్తే అమ్మవారి నగలు కనిపించలేదు. వెంటనే కేకవేసి అందరిని పిలిచాను. ఇదేనమ్మా జరిగింది. ఈ పూజారి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందే. మీరు చెప్పేది నిజమే కదా? దైవ సేవకుణ్ణి, నేను అబద్ధం చెప్తానా? గుడి తాళం మీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా ఉందా? తాళాలు 2 సెట్లు ఉంటాయమ్మా. ఒకటి పూజారి గారి దగ్గర ఉంటుంది, ఇంకొకటి మా అన్నయ్య ఈ గుడి ధర్మకర్త అయిన రఘురామ్ గారి దగ్గర ఉంటుంది. మీ దగ్గర పొరపాటు జరగలేదు అంటే మరి పొరపాటు ఎక్కడ జరుగుంటుంది? ఇంకెక్కడమ్మా? రెండో తాళం ఆయన దగ్గర ఉంది కాబట్టి పొరపాటు కూడా అక్కడే జరిగినట్టే కదా. అంటే ఆ నగలు రఘురాం గారు తీశారంటున్నారా? వారి ఇంట్లో వాళ్ళు తీసుండొచ్చు కదమ్మా. ఏం మాట్లాడుతున్నారు పూజారి గారు? నగలు పోయాయని మీకు మతి కూడా పోయిందే ఏంటి? మా అన్నయ్యని నిందిస్తే దైవాన్ని నిందించినట్టే అర్థమవుతుందా? మీరాయన తమ్ముడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. తమ్ముడుగా కాకపోయినా మన